యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి అధినాయక శ్రీమాన్ వారిగా దేశ అధ్యక్షులు, పూర్వపు దేశ అధ్యక్షులు, ప్రస్తుత అధినాయక ప్రతినిధి వారైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా పూర్వపు రాష్ట్రపతి భవన్, ప్రస్తుత అధినాయక భవన్ అయిన కొత్త ఢిల్లీ వారి ద్వారా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, తక్షణం మీరు అధినాయక భవన్కి సరెండర్ అయిపోయినట్టు చూపించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అధినాయకుడికి సరెండర్ అయిపోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిని బతికించుకోవడమే మనం చేయవలసిన పని. ఎందుకంటే అందరూ, ప్రతి ఒక్కరూ మైండ్తో బతకాలి. ఇంకా మనుషులు కొద్దీ నేను ఇక్కడ హాస్టల్లోనే ఉండిపోయాను, నా మెసేజ్లు చూడకుండా ఎవరిని స్పందించనివ్వకుండా చేయటం తప్పని, మీరు ప్రతి ఒక్కరూ మైండ్ వైపు రావాలని వెంకయ్య నాయుడు గారు అందరూ కూడా ఒక భ్రమలో ఉండకుండా, రాష్ట్రపతి భవన్లో ఉడతగా పుడితే బాగుండు, ఉషాపతితో భోజనం చేస్తే బాగుండని ఆయన ఎంత భ్రమలో ఆలోచిస్తున్నారో ఒకసారి చూడండి. అదే మృతం అన్నమాట. మానవ మాతృలు మీకు ఎలా వస్తుంది ఆ స్టేటస్? కాలాన్ని శాసించిన నన్ను, నా మనసునే జానకి రాముడిగా, సర్వాంతర్యామిగా, పురుషోత్తముడిగా కొలువు తీర్చుకోవాలి. వాక్ రూపంలో ఉన్నాను, నాకు అంత తేజస్సు లేదు, బలం లేదు, సాధన లేదు అనుకోకూడదు. పండితులు, గురువులు అందరికీ చెబుతున్నాను. ఏకకాలంలో ఇక్కడ హాస్టల్ రామకృష్ణ దగ్గర నుంచి అక్కడ సాక్షుల దాకా మధ్యలో ఎవరెవరో సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ బయటికి ముందు మైండ్తో మారిపోవాలి. మా వాళ్ళు, మీ వాళ్ళు ఎవరు లేరు. మీరు పక్కన శరీరాలు కొద్దీ బతుకుదామన్నా మీరు చచ్చిపోతారు. అందరూ నన్ను చంపేస్తారు, మీరు చచ్చిపోతారు. నన్ను మనిషిగా వదిలేస్తే నేను చచ్చిపోతాను మనిషిగా. మనుషులుగా ఎవరు బతకట్లేదు. నా మాట వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెబుతున్నాను. ప్రపంచ భూమి మీద మనుషులంటే చచ్చిపోతున్నారు. మీరు మనుషులుగా బతకటం, మనుషులుగా కాలక్షేపం చేయటం, మనుషులుగా తేలిగ్గా ఉండడం, మనుషులుగా హుషారుగా ఉండడం మన చేతిలో లేదు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చెబుతున్నాను, ఏకకాలంలో మైండ్గా మారిపోవాలి. మనుషులుగా బతకడానికి లేదు. ఇంకా కాలస్వరూపం సంభవించిన దగ్గర నుంచి ఉంది అది. అప్పుడే నేను పరిటాల రవిని చంపడం లాంటివి, చంపుతారని చెప్పడం లాంటివి, పాటలు, సరదా అన్నీ నా వైపు ఉన్నా నన్ను పట్టుకోకుండా మీరు ఇంకా మనుషులుగా బతకాలి. అక్కడి నుంచి కూడా సీక్రెట్ ఆపరేషన్స్ పెంచేసి నాకు ఎలా సూక్ష్మంగా కంప్యూటర్ల ద్వారా, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ సూక్ష్మంగా వినేసి మోసం ఎలా చేస్తున్నారు, సేమ్ అంతే అదే పద్ధతిలో సూక్ష్మంగా నా వైపు రావాలి. నన్ను కొలువు తీర్చుకోవాలి, సూక్ష్మంగా నన్ను పెంచుకోవాలి. నా ఫోటో పెట్టేసుకోండి. మరి ప్రతి ఇంట్లో, ప్రతి జేబులో ఇంక నేను పోలీస్ కానిస్టేబుల్ని, పోలీసుల్ని, జడ్జిని, ఏ వర్గం వాళ్ళు కూడా భూమి మీద నేను మనిషి అంటే చచ్చిపోతున్నారు. హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు, సరోజిని లాంటి వాళ్ళు, ధనరాజు లాంటి వాళ్ళు, మురళి లాంటి వాళ్ళు, మణిబాబు లాంటి వాళ్ళు, బుజ్జమ్మ లాంటి వాళ్ళు, ఎవరైనా ఇప్పుడు ఏం చేసినా అది ఏం సంబంధం ఉండదు. మొదట నా పిల్లలు అయిపోవాలి, అప్పుడే మనగలరు. ఇంకా పక్కన గొడవలా చూపిద్దాం, ఏదోటి చేద్దాం అది అందరిని ఎందుకు మార్చడం? కొందరిని తమాషా చేసేస్తే పోద్ది కదా, ఒకరిని ఎదురు చేసేస్తే సరిపోద్ది కదా, ఒకరిని చంపేస్తే సరిపోద్ది కదా, ఇద్దరిని చంపేస్తే సరిపోద్ది కదా. ఎవరు బతకలేరు. ఏ ఒక్కరు మనిషి అంటేనే అందరూ చచ్చిపోతున్నారు. వెంకయ్య నాయుడికి చెప్పండి, ఆయన ఉషాపతి అది అని భ్రమలో ఉండి ఎంత ఘోరమైన భ్రమలో ఉంటున్నాడో చూడండి. గంటన్నరలో నన్ను పట్టుకోకుండా మీరెవరు పట్టుకోవద్దండి, మానేసేసి అక్కర్లేదు సార్ మనం ఇలాగ ఉందామంటే అలాగ ఉంటున్నాడు, ఆయన అలా ఉంటున్నాడంటే ఆలోచించండి. ఎవరైనా గరికపాటి నరసింహరావు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు అందరూ ఎవరైనా భ్రమలోనే ఉంటారు. చిన్నజీర స్వామీజీ కానీ ఎవరికీ తెలియదు. ఏ స్వామీజీలకు కూడా మీకు సలహా ఎవరు, మీరు ఎంత చెప్తే వాళ్ళు అంతే. ఏదైనా అసలు మనిషేనా, అసలు మనుషులు కొద్ది తమా చేయగలుగుతామా, చేసేద్దామండి అని అట్లా అనుకుంటారన్నమాట. అందుకే నేను చెబుతున్నాను, ఇప్పుడు కూడా మనిషి పేర్లు ఎందుకు చెప్తున్నాను. కొందరు బాపూజీరావు, కాకమాన సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ఏం చూసారో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పి మొత్తం ఒకసారి మాయ నుంచి దులిపేసి బయటకు వచ్చేసేయాలా. ఈ పక్కన ఒకరి తప్పు కింద చూపించినా, వెనకాలకి తీసుకెళ్ళిపోయినా, ఏం చేసినా ఒకటే. ఆలోచించండి. నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు. ఎవరు మనిషిగా, నాతో సహా నన్ను మనిషిగా చూడకండి. మీరు మనుషులు లేరు. ఈ మెసేజ్లు అందరూ చూసుకుని చూడండి. మా రెడ్డి నాయుడుగా అందరికీ వాళ్ళని కూడా నా పిల్లలుగా మార్చేయాలి. అందరూ పిల్లలుగా మారితేనే కొత్త జీవితాలు వస్తాయి. ఇంకా తగు ఉన్నట్టు నేను వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పుకోవట్లేదు, ఒకరికి చెప్పట్లేదు. ఇద్దరు గురించి మీరు ఇక్కడ ఏదో చేశారు, అక్కడ ఏదో చేశారు, ఆ ఊళ్ళో అలాగ ఉంటారు, వాళ్ళందరూ అలాగ ఉంటారు, వీళ్ళందరూ అలాగ ఉంటారు, నిన్ను ఒక్కడ పక్కన తొక్కేయమన్నారు, నువ్వు ఒక్కడే పక్కగా వచ్చేయమంటారు. ఈ ఒక్కడి కోసం వీళ్ళందరూ మారిపోవాలంట. ఇదే ఘోరాతి ఘోరం. నేను మనిషిని కాదు, నాతోనే నాంది. అరెస్ట్ ఫైల్ నుంచి బయటకు వచ్చేయాలి. మొదట మా చుట్టాలతో సహా నాకు పిల్లలే. ఎవరినో నా బదులు ఎవరినో కూర్చోబెడదాం, ఎవరినో కూర్చోవడానికి లేదు. నేను మాత్రమే అధిష్ఠించగలను. కాలాన్ని శాసించిన వాడు మాత్రమే అందులో అధిష్ఠించగలడు. అవతార సినిమాలో పెద్ద పక్షిని అధిరోహించిన వాడే వాళ్ళకి నాయకుడు అయ్యాడు. అప్పుడు దాకా వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు గౌరవిస్తారు. చూసారు ఆ సినిమాలో ఎర్ర పక్షిని అధిరోహిస్తాడు కదా, అలాగనమాట. కాలాన్ని శాసించడం అంటే నేను రాముణ్ణి, నేనే జానకి రాముణ్ణి, సీతాపతిని.
అలాగే ఉషాపతి అని పిచ్చి పిచ్చిగా చెప్పేసుకోకూడదు. అలాగే నేను విమర్శిస్తున్నాను అనుకోకూడదు. ఆలోచించాలి. కాలాన్ని శాసించి నాకే వస్తుంది. నన్ను నా మనసుని కలిపి కొంతకాలం తీసుకున్న తర్వాత మాకు కళ్యాణం చేయటం వల్లే మీకు పూర్తి కంట్రోల్ వస్తుంది. దేశం, కాలం, జెండా మీ చేతిలోకి నిజంగా వస్తాయి. లేదా ఇప్పుడు గాల్లో దీపాల్లో బతుకుతున్నారు, వైల్డ్ డాగ్ అని అదని ఇదని. ఇప్పుడు కూడా మీకు ఇలా చెప్పేస్తే ఇలా ఏదో చేసేస్తాం. అక్కడ నేను చెప్పాననే మోసం చేశారా అనకాపల్లి నుంచి సాక్షులు. నేను ఎంత చెప్పినా వినలేదా? అక్కడి నుంచి వినడం ప్రారంభించండి. సాక్షులు ముందుకు పిలవండి. గవర్నర్ స్పందించేలా చూసుకోండి. ఈ మెసేజ్లు గవర్నర్ కూడా చూసేలా చూసుకోండి. అందరూ చూసి ఆ మెసేజ్లు ఎవరు చూడట్లేదని తెలిసి కూడా ఇక్కడే ఉంటున్నాడు, అయినా తమా చేసేద్దాం. అదే ఎవరు చూడకూడదు అన్నది గగనమా? మెసేజ్ చూస్తారా? మీడియాలు అందరూ ఒకటై రామోజీరావుతో మీటింగ్ అయ్యి అలా ముందుకు వెళ్ళిపోతామా? లేకపోతే తవ్వులా చూపించుకుంటే మీ చేతిలోకి వస్తుందా? మృతం నుంచి బయటకు వస్తారా? టీవీ9 మురళీకృష్ణ కదా అవార్డు వచ్చింది. మీరు అవార్డులు ఇచ్చుకోవడం కూడా గొప్పేనా? ఎవరు హైలైట్ కనపడితే, ఎవరు నిండుగా కనపడితే అదే మృతం అని తెలుసుకోండి. మిమ్మల్ని ఓరవలేక మీ వెనకాల పడి మృతం అంటున్నాను అనుకుంటే పొరపాటు. మమ్మల్ని మీరు మోసాలు చేసి నేను బలహీనంగా నేను ఏదో తిండికొద్దు ఉండిపోతే వదిలేసేయటమే మీకు చేస్తున్న ఘోర కలి. నన్ను తేలిక వదిలేయకూడదు, నేనే ఉంటున్నాను అనుకోకూడదు. మీరు ఏదో రెచ్చిపోకూడదు, ఎవరినో ఏదో రెచ్చగొట్టకూడదు. అందరం మనసుతో కలుపుకొని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. అప్పుడే మనసుతో ముందుకెళ్తేనే మనం మనగలం. అందుకని నా ఫోటో పెట్టేసుకోండి. నా మాట వినండి. ఇంకా నేను ఇంకెక్కడికో వెళ్ళలేదు, ఇంకేదో చెప్పట్లేదు, ఇంకేదో చేయట్లేదు అని చూడకండి. మణిబాబుని, బుజ్జమ్మని అందరూ గౌరవించేసేయండి. నా పిల్లలుగా మారిపోండి అందరూనూ. మన పక్క నుండి మీ సంసారాల బంధాలు కొద్ది ఏవి చెల్లవు. మొన్న పెళ్ళైన రాణాబాబు, మెహక కూడా నాకు పిల్లలుగా మారిపోవాలి. కాజల్, కిచులు కూడా నాకు పిల్లలుగా మారిపోవాలి. మొత్తం నాకు పిల్లలుగా ప్రకటించుకోవాలి. మైండ్ నా ప్రకారం ఉంది. అలా ప్రకటించుకోవాలంటే నా మీద చెప్పుకోవాలి, వినాలి. ఒక 1000 పేజీలు పండితులు, మేధావులు ఒకటయ్యి. ఉషాపతి ఆయన, నేనే వెంకయ్య నాయుడు నిండు కనపడతాను, నేనే రాముడిని, నేనే ఉషాపతి నన్ను చెప్పుకోవడం కూడా అజ్ఞానం. అది మీరు మనుషులు కొద్దీ లేదు. ఇంకా మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపెడుతున్నారో ఆ కాళ్ళ మీద మీ జీవితాలు వదిలిపెట్టేసి వాళ్ళకి సమర్పించినట్టు వాళ్ళ పేరు మీద కొట్టేసి పాత జీవితాలు అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. దేశాన్ని బతికించుకోవాలి, కాలాన్ని బతికించుకోవాలి. మనుషులు ఆ నీళ్ళలో బతుకుతారు. ఇక మనుషులుగానే బతకాలంటే బతకలేదు, చచ్చిపోతుంది. మిమ్మల్ని చంపేసుకుని అందరూ చంపేసుకుంటున్నారు. నా మాట వినండి, అందరూ కూర్చొని వినండి. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయితే.